మనల్ని ఎవరు జయించకూడదు అనే తాపత్రయం కలిగినటువంటి వారు ఏథెన్స్ పట్టణం. ఇటువంటి పరిస్థితులలో వారికున్న ఇంకొక క్వాలిటీ ఏంటి అంటే, వారు ఎప్పుడు విచారం వ్యక్తం చేయరు. ఎల్లప్పుడూ ఏదో ఒక విషయంలో సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఏథెన్స్ వారు సంతోషం, దానికోసము కళాశాలలు ఉన్నాయి అక్కడ, కళాశాలలు. ఎప్పుడు సంతోషంగా ఉండాలని, వినోదం పొందాలని ఆ ప్రాంతానికి వచ్చాడు పౌలు. ఆ ప్రాంతానికి వచ్చాడు, ఒక్కడే వచ్చాడు. ఈసారి మళ్ళీ చూచి ఆయనకేమో దుఃఖం వస్తూ ఉంది. ఎందుకు ఎందుకు బహు బాధ. అక్కడ ఎవరెవరు ఉన్నారో చూడండి. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకొను వారితోనూ తర్కించుచూ వచ్చాడు. సంత వీధిలో, సంత వీధి అంటే తెలుసుగా, అది రద్దీ ప్రాంతం. ప్రతివాడు సంత వీధికి వస్తాడు, అందరూ అక్కడికి రావాల్సిందే. ఎందుకంటే సంత జరిగినప్పుడు ఇక్కడికి రావాలి, కనుక్కోవాలి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి సంతలు కదా, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అక్కడ కూడా సమాజ మందిరము ఉంది, యూదుల సమాజ మందిరం. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన తర్కించటమే పని, తర్కించటం. ఆయన చెప్పేది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు, ఆయన ఈ భూలోకములో సంచారము చేశాడు, దేవుని రాజ్యము గురించి బోధించాడు, మార్గాన్ని చూపించాడు, సత్యముగా మాట్లాడాడు. దేవుని రాజ్యము ఉంది, అది సమీపముగా ఉంది. అంతేకాదు, అనేక మంది పాప పరిహారార్థ బలిగా అర్పించబడి ఆయన తిరిగి లేచాడు. ఇదే ఆయన సువార్త.